బీఆర్ఎస్ సర్కారులో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టు పేరుతో జరిగిన అవినీతి, కాళేశ్వరం, మేడిగడ్డ విద్యుత్ ఒప్పందాలు లాంటి వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు మిషన్ భగీరథ మీద ఫోకస్ పెట్టింది. పైప్ లైన్లు లేకుండా, నల్లాలు బిగించకుండా, ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించకుండానే ఆ పనులు చేసినట్లుగా కోట్ల రూపాయలు విత్డ్రా చేశారు కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా. మిషన్ భగీరథలో 7,000 కోట్ల దాకా స్కామ్ జరిగినట్లు ప్రభుత్వం భావిస్తుంది. అయితే సీఎంఓలో పనిచేస్తూ ఈ శాఖను పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పాత్రపైన ఎంక్వైరీ చేస్తోంది. మిషన్ భగీరథలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాల మధ్య వేసిన పైప్ లైన్ల విషయంలో 1,000 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి భగీరథ స్కీమ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి డిసైడ్ అయ్యారు. మొత్తం స్కీమ్ 40 కోట్ల రూపాయలైతే విజిలెన్స్ ఇన్నర్ గా జరిపిన విచారణలో దాదాపు 7,000 కోట్ల దాకా అవినీతి జరిగినట్లు బయటపడింది. దాంతో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు విచారణ చేయబోతున్నారు. అసలు మిషన్ భగీరథకు ముందు ఆ గ్రామంలో తాగునీటి పథకం ఉందా? కొత్తగా పైప్ లైన్లు వేశారా? ఎంతమందికి కొత్త కనెక్షన్స్ ఇచ్చారు? ఇప్పుడు ఇంటింటికి భగీరథ నీళ్లు వస్తున్నాయా? లాంటి అంశాలతో పాటు నిధుల దుర్వినియోగం మీద దృష్టి పెట్టనున్నారు అధికారులు. ఇంటింటికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ మంచి పథకమే. దీని స్ఫూర్తితో కేంద్రం కూడా ఈ స్కీమ్ చేపట్టింది. కానీ మెటీరియల్ కొనకుండా ఫేక్ బిల్స్ పెట్టడం, గ్రామాల్లోని వర్క్స్ లో గోల్మాల్ జరగడమే కాదు, ఇప్పటికీ చాలా ఇళ్లకు భగీరథ నీళ్లు రావడం లేదన్న విమర్శలున్నాయి. మిషన్ భగీరథకు 30,000 రూపాయలతో ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకొని పనులు జరిపిస్తే పాత పైపు లైన్లను, పాత ట్యాంకులను కొత్తగా చూపించి డబ్బులు నొక్కేయడంపై చాలా ఏళ్లుగా విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వెళ్లినా మనోల్లేగా తిన్నది అన్నట్లుగా కేసీఆర్ సర్కార్ వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో సీఎంఓ సెక్రటరీగా స్మితా సబర్వాల్ స్వయంగా ఈ మిషన్ భగీరథ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ పథకంలో ఏం జరిగింది అన్నది ఆమెకు ఖచ్చితంగా తెలుసంటున్నారు. గ్రామాల్లో స్కీమ్ ని పర్యవేక్షించడానికి హెలికాప్టర్లు వేసుకుని మరీ వెళ్లారు స్మితా సబర్వాల్. మిషన్ భగీరథ స్కీమ్ మొత్తాన్ని హైదరాబాద్ సెక్రటరియట్ నుంచి మేనేజ్ చేసిన ఆమెకు ఈ స్కామ్ గురించి తెలియదా? చేయని పనులకు బిల్లులు చెల్లించినట్టు తెలిస్తే స్మితా సబర్వాల్ ఏ చర్యలు తీసుకున్నారు? ఎవరికైనా నోటీసులు ఇచ్చారా అన్న దానిపై విచారణ జరగనుంది. ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడంతో ఆమె ఏమీ చేయలేకపోవచ్చు. కానీ విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ అక్రమాలు బయటపడితే రేవంత్ రెడ్డి సర్కార్ మొదట చర్యలు తీసుకునేది స్మితా సబర్వాల్ పైనే అంటున్నారు. విజిలెన్స్ విచారణలో నిజానిజాలు బయటకు రాకపోతే మరింత లోతైన విచారణకు ఉన్నత స్థాయి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేస్తారని తెలుస్తోంది. చూడాలి మరి దీన్ని అటు స్మితా సబర్వాల్ కానీ బీఆర్ఎస్ కానీ ఎలా ఎదుర్కొంటుందో.